దేవునికి స్తోత్రం. ఏదైనా సర్వాధికారకు దేవదేవుడైన యెహోవా సర్వోన్నతమైన వాగ్దానం. ప్రభువు మెచ్చుకున్నవాడే యోగ్యుడు కానీ తను తాను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాడు. 2 కొరింథీ 10:18. ప్రియా సర్వాధికారకు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారు కదూ? దేవుని యొక్క శాశ్వతమైన కృప మీతో కూడా ఉన్నది. మీరు ప్రతిదినము ప్రభువుకి మహిమార్థంగా ప్రార్థించండి. ఉదయకాలమే ఆయనతో కొంతసేపు మాట్లాడండి. మీ ప్రతి అవసరాన్ని అక్కడిని కూడా తీర్చగల గొప్ప దేవుడు, మీకు శాంతి, సమాధానం, నెమ్మది, ఆదరణ ఇవ్వగల గొప్ప దేవుడు, మనకున్నటువంటి ఇబ్బందులు, ఇరకాట్లన్నింటిని కూడా విడిపించి మనల్ని రక్షించి తప్పించి గొప్ప చేయగల గొప్ప దేవుడే మన ప్రియ ప్రభు. ప్రభు మెచ్చుకున్నవాడే యోగ్యుడు కానీ తను తాను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాదని దేవుడి వాక్యం మనకి ప్రబోధన చేస్తుంది. అపోస్తులుడైన పౌలు కొరింథీ సంఘమును పరిశీలించి చూశాడు. ఆత్మ సంబంధమైన ప్రతి వరము పొందిన సంఘముగా కనబడెను, కానీ తమ్ము తాము మెచ్చుకున్నవారును అక్కడ ఉండిరి. ప్రభు సెలవిచ్చిన మాటలను వారు శిరసా వహించలేదు. మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ కలుగును. దేవుని బిడ్డలారా, ప్రభు మెచ్చుకున్నవాడే యోగ్యుడు కానీ లోకం మెచ్చుకునేవారుగా మనం కాదుండేది. ప్రజలు తమ కొనియాడవలనని కొందరు దాన ధర్మములు చేస్తారు. దేవుని బిడ్డలారా, అయితే ప్రభువుకి మహిమార్థంగా మన జీవితాలు కొనసాగాలి. ఆయనే నీకు కీర్తనీయుడై ఉన్నాడు. ఆయన నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు, మేలైన కార్యం చేయగల గొప్ప దేవుడు. నీవు కన్నులారా చూచుండగా భీకరమైన ఆ గొప్ప కార్యములు నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే. ఆ దేవుడు నేడు నీకు ఒక వాగ్దానం ఇచ్చున్నాడు. సమస్త జనముల కంటే నీకు కీర్తి, ఘనత, పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదునంటున్నాడు మహిమానితుడు, మహిమాస్వరూపుడు, పూజనీయుడు. మన ఉద్దేశంలో ప్రభువుకు తెలుసు. దేవుని బిడ్డలారా, ప్రభువు సమస్తము నెరిగిన సత్యస్వరూపైన దేవుడు. మెప్పు కొరకు చేయబడు దేనినైనను ఆయన అంగీకరించాడు. కాబట్టి మీరు సమస్తమును ప్రభు కొరకు మనస్పూర్వకంగా చేయండి. అప్పుడు రహస్యమందు చూచు ప్రభు మీకు బహిరంగంగా ప్రతిఫలము గొప్ప దేవుడు. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామను గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదకరంగా నుండు అంటున్నాడు మహిమానితుడు. ఇది దేవుడు అబ్రహామునకు సెలవిచ్చిన మాటే. యేసుక్రీస్తు యొక్క మాదిరికరమైన జీవితం చూడండి. ఆయన మనుషుల మెప్పును కోరలేదు, తండ్రి మెప్పు కొరకు కనిపెట్టాడు. పరిసయ్యులు, సద్దూకయ్యులు చూసి ఇలా ప్రశ్నించారు, నేను మనుషుల వలనను మహిమ పొందినవాడను కాను, అద్వితీయ దేవుని వలనను వచ్చు మెప్పును కోరక ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగూ నమ్మగలరు అంటున్నాడు. జీవముగల దేవుని బిడ్డలారా, ఆయనే నిన్ను మెచ్చుకొని ఆయన సంతోషపెట్టకు ప్రయాసపడండి. ప్రభు ద్వారానే మనకు జయ విజయాలు కలుగుతున్నాయి. ప్రభు ద్వారానే మనకు ఆశీర్వాదం కలుగుతున్నాయి. దేవుడు మెచ్చుకున్నవారు మాత్రమే గొప్పవారు. తను తాను మెచ్చుకున్నవాడు కానీ లోకం మెచ్చుకున్నవారు కానీ గొప్పవారు కాదు. మనల్ని ప్రభువు మెచ్చుకోవాలి. ప్రభువుకి ఇష్టమైన జీవితాలు, ప్రభువుకి అంగీకారమైన బ్రతుకులు మనం బ్రతకాలి. అటు వాటికి మంచి కార్యాభివృద్ధిని ప్రభు చేయగల దేవుడు. దేవుని వలనే అద్భుతమైన కార్యమును, మేలైన ఘనమైన కార్యం జరుగుతుంది. మనుషుల వల్ల ఏమీ కలగదు. మనుషులు నమ్ముకుంటుకండి యెహోవాను ఆశ్రయించడం మేలని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. కనుక దేవదేవుని యొక్క శాశ్వత కృపతో మనం నింపబడదాం. ఈ లోకాన్ని జయించేది క్రీస్తు ప్రేమయే. గుర్తించండి. నీ సాక్ష్యమే నీ జీవితానికి నిలబెడుతుందని గుర్తించుకుని ప్రభుతో కొనసాగుదాం. క్రీస్తును ప్రకటింపలేని సంఘము ఎండిన మాను వంటిదని గుర్తించుకుని మనందరం క్రీస్తును ప్రకటిద్దాం. ప్రభునామానికి మహిమార్థంగా మన జీవితాలు కొనసాగిందాం. మన మార్గమును సరిచేసుకున్నంతకాలము ఉద్యమానికి తావే లేదు కనుక మన మార్గాన్ని సరిచేసుకుని ఉద్యమముగా ప్రభుతో కొనసాగుదాం. ప్రభు యొక్క శాశ్వత కృప మీతో నాతో నిత్యం నిల్చుండి ఆ దేవదేవుడు, ఆ మహిమాస్వరూపుడు, మహిమానితుడు మీకు నాకు సంపూర్ణమైన ఆరోగ్యాభివృద్ధి గురించి సకల సమృద్ధిని, సంతృప్తిని దయచేయునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడును మహోన్నతుడు, అద్వితీయ సత్య స్వరూపుడైన పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ శుభవాగ్దాన్ని బట్టి మీకు శతకోటి స్తోత్రాలు తెలియజేస్తున్నాను. నాయన దేవా, మీరు మెచ్చుకున్న వారు మాత్రమే యోగ్యులని ఈ వాక్యం మాకు ప్రబోధన చేస్తుంది. అజ్ఞానమైన ఈ లోకంలో మేముండి శాశ్వత నీ ప్రేమను వెతుకుతూ నీ మాటకు విధేయులమై లోబడి జీవించడానికి ముందుకు సాగుతున్నాం. దేవా,
నీ కుమారుడు యేసుక్రీస్తు నామములో యేసు రక్తము చేత మాకు జయ విజయాలు అనుగ్రహించి వీళ్ళందరికీ మీ ఆదరణ సంరక్షణ బిడ్డలకి ఇచ్చి మీ మేలుతో మీ జీవంతో మీ ఆనందంతో మమ్మల్ని నింపి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మీ కృపాకినాలు మాకు అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు సర్వోన్నత నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. 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 మే గాడ్ బ్లెస్ యూ.